వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ. బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు నేను హిమబిందు. నేను మహేశ్వరి. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కీలక భద్రతా సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ తో పాటుగా త్రివిధ దళాల అధిపతులు ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. ఉగ్రవాదంపై పోరులో సైన్యానికి స్వేచ్ఛ ఇస్తున్నామన్నారు ప్రధాని మోదీ. తేదీ, సమయం భారత సైన్యమే డిసైడ్ చేస్తుందన్నారు. భారత సైన్యంపై పూర్తి నమ్మకం ఉందని తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. పహల్గాం దాడికి ధీటైన జవాబిస్తామన్నారు ప్రధాని. ఉగ్రవాదులు, వారిని పోషిస్తున్న వారిని కఠినంగా శిక్షిస్తామని ప్రధాని మోదీ ప్రతిజ్ఞ చేసిన నేపథ్యంలో ఈ మీటింగ్ జరగడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వరుసగా కీలక భేటీలు నిర్వహిస్తోంది. దేశ భద్రతపై అత్యున్నత నిర్ణయాలు తీసుకునే భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ బుధవారం సమావేశం కానుంది. దీనికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించనున్నారు. పహల్గాం దాడి ఘటన తర్వాత సిసిఎస్ భేటీ కావడం ఇది రెండోసారి. భారత్ కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు, తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్న పాకిస్తాన్ మంత్రులు, జర్నలిస్టుల సోషల్ మీడియా హ్యాండిల్స్ పై కేంద్రం ఉక్కుపాదం మోపుతోంది. పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఎక్స్ ఖాతాను భారత్ లో బ్లాక్ చేసింది. అలాగే పలువురు పాక్ జర్నలిస్టుల ఎక్స్ హ్యాండిల్స్ ను బ్లాక్ చేసింది. తప్పుడు సమాచారం, రెచ్చగొట్టే వ్యాఖ్యల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టింది మోదీ సర్కార్. నిన్న 16 పాక్ యూట్యూబ్ ఛానళ్లపైన నిషేధం విధించింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. కశ్మీర్లో 48 టూరిస్ట్ స్పాట్స్ ని మూసేశారు. 87 ప్రదేశాల్లోని 48 టూరిస్ట్ ప్రాంతాలను క్లోజ్ చేశారు. మిగతా ప్రాంతాల్లో సాయుధ బలగాలతో భద్రత ఏర్పాటు చేశారు. భద్రత కల్పించిన తర్వాత మూసివేసిన ప్రాంతాలను మళ్లీ తెరవనున్నారు. ఐక్యరాజ్య సమితిలో పహల్గాం ఉగ్రదాడిని లేవనెత్తిన భారత్ పాకిస్తాన్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నామని స్వయంగా పాక్ మంత్రి బయటపెట్టిన విషయాన్ని ప్రస్తావిస్తూ దాయాది దేశంపై మండిపడింది. న్యూయార్కులో ఉగ్రవాద అనుబంధ నెట్వర్క్ బాధితుల కార్యక్రమంలో మాట్లాడారు. ఈఎన్లో భారత డిప్యూటీ శాశ్వత ప్రతినిధి యోజనా పటేల్. సీమాంధ్ర ఉగ్రవాదానికి కొన్ని దశాబ్దాలుగా తాము బాధితులమని, ఆ బాధ తమకు తెలుసు అని పేర్కొన్నారు. పాక్ ఎలాంటి మోసపూరిత దేశమో మరోసారి స్పష్టమైందని, ఇకపై ప్రపంచం కళ్ళు మూసుకొని ఉండపోదు అని స్పష్టం చేశారు భారత ప్రతినిధి యోజనా పటేల్. కాంగ్రెస్ తీరు మారదు. దేశభక్తి, జాతీయ సమైక్యత వంటి సున్నితమైన అంశాల్లోనూ ఆ పార్టీకి ఒక అజెండా అంటూ ఉండదు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఆ పార్టీ నేతలు చేస్తున్న రకరకాల ప్రకటనలు ఇందుకు నిదర్శనం. కాగా కాంగ్రెస్ అధికారిక ఎక్స్ హ్యాండిల్ చేసిన పోస్ట్ దీనికి పరాకాష్ఠగా మారింది. తలలేని ప్రధాని మోదీ ఫోటోను ఎక్స్లో పోస్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. బాధ్యత తీసుకోవాల్సిన కీలక సమయంలో మాయమైపోయారంటూ కామెంట్ పెట్టింది. ఈ పోస్టుకు పాక్ మంత్రి ఒకరు లైక్ కొట్టారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం ఏం చర్యలు చేపట్టినా మద్దతుగా నిలుస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఇలాంటి పోస్టులు పెట్టడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ గాయబ్ పోస్టుపై బీజేపీ మండిపడింది. ఇది పాకిస్తాన్ లష్కరే అజెండా అంటూ ధ్వజమెత్తింది. రాహుల్ గాంధీకి తెలియకుండానే కాంగ్రెస్ అధికార హ్యాండిల్ నుంచి ఈ పోస్టు వచ్చిందా అని నిలదీశారు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా. तो राहुल गांधी ऐसा पोस्ट कांग्रेस पार्टी के वेरीफाइड हैंडल से कैसे आता है? ये सब जानते हैं कि राहुल गांधी मोदी जी से नफरत करते करते इतने अंधे हो गए हैं कि उनको दिखाई नहीं दे रहा कि कांग्रेस के एक्स हैंडल से किस तरह का पोस्ट भारत विरोधी, प्रधानमंत्री विरोधी और देश विरोधी एक पोस्ट आ जाता है.
పెగాసస్ వ్యవహారం మరోసారి తెరపైకొచ్చింది. ఈ స్పైవేర్ని వినియోగించి జర్నలిస్టులు, పౌర సమాజ ప్రముఖులపై నిఘా పెట్టారన్న ఆరోపణలపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. జాతీయ భద్రతా ప్రయోజనాల కోసం ఓ దేశం స్పైవేర్ని కలిగి ఉండడం తప్పు లేదని స్పష్టం చేసింది సుప్రీం. అయితే అది ఎలా, ఎవరిపై ఉపయోగించారన్న దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. పెగాసస్ ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. దేశ వ్యతిరేక శక్తులపై స్పైవేర్ని వినియోగిస్తే తప్పు లేదని తెలిపింది సుప్రీం. సామాన్య పౌరులపై ఉపయోగిస్తే మాత్రం రాజ్యాంగం ప్రకారం తప్పకుండా రక్షణ కల్పిస్తామని వెల్లడించింది. సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ నియమితులయ్యారు. సీజేఐగా ఆయన నియామకానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. మే 14న జస్టిస్ గవాయ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. మహారాష్ట్రలోని అమరావతికి చెందిన జస్టిస్ గవాయ్ 1985లో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. ప్రముఖ న్యాయవాది, మహారాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి రాజా భోన్సాలేతో కలిసి పనిచేశారు. 1987 నుండి 1990 వరకు ముంబై హైకోర్టులో స్వతంత్ర న్యాయవాదిగా పనిచేశారు. 1992లో నాగ్పూర్ బెంచ్లో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్గా, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమితులయ్యారు. 2000లో ప్రభుత్వ న్యాయవాది, పబ్లిక్ ప్రాసిక్యూటర్గా వ్యవహరించారు. 2003లో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ నియమితులయ్యారు. ఇక 2005లో శాశ్వత న్యాయమూర్తిగా ప్రమోషన్ పొందారు. 2019లో సుప్రీంకోర్టుకు ప్రమోట్ అయ్యారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా ఆయన సేవలను అందించనున్నారు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కూటమి పాలనలో విద్య, వైద్యం సహా అన్ని రంగాల్లోనూ విధ్వంసం జరుగుతోందని ధ్వజమెత్తారు వైఎస్ జగన్. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందన్నారు. జిల్లాలో పార్టీ ఓనర్షిప్ అధ్యక్షులదేనని స్పష్టం చేశారు ఆయన. ప్రజా సంబంధిత అంశాల్లో ఎవరి ఆదేశాల కోసం ఎదురు చూడొద్దన్నారు. జిల్లా అధ్యక్షులు స్వచ్ఛందంగా కదలాలని సూచించారు. నియోజకవర్గాల ఇన్ఛార్జితో కలిసి మొదట కదలాల్సింది జిల్లా అధ్యక్షులే అని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జిల్లా అధ్యక్షులు పార్టీ మన్ననలు పొందాలన్నారు. సమాజంలో గొంతు లేని వారికి బాసటగా నిలవాలని దిశానిర్దేశం చేశారు ఆయన. ప్రతి సమస్యలోనూ బాధితులకు తోడుగా నిలవాలన్నారు వైఎస్ జగన్. మే నెలలోపు మండల కమిటీలు, జూన్ జూలైలో గ్రామ, మున్సిపాలిటీ, డివిజన్ కమిటీలు, అక్టోబర్లో బూత్ కమిటీలు ఏర్పాటు కావాలని జిల్లా అధ్యక్షులను ఆదేశించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. హైదరాబాద్ లో జరగబోయే మిస్ వరల్డ్ పోటీల ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ రివ్యూ మీటింగ్ జరిగింది. మే 10న మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్ల వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. నగరంలో పెండింగ్లో ఉన్న బ్యూటిఫికేషన్ పనులను త్వరగా పూర్తి చేయాలి అని సీఎం అధికారులను ఆదేశించారు. నాలుగు నెలలు టూరిజం అభివృద్ధి కోసం తన వంతు కృషి చేశానని ఐఏఎస్ స్మితా సబర్వాల్ తెలిపారు. తనపై వేటు తర్వాత ఎక్స్ ద్వారా స్పందించారు స్మితా సబర్వాల్. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న టూరిజం పాలసీని రాష్ట్రానికి పరిచయం చేశారని తెలిపారు. నిర్లక్ష్యానికి గురైన టూరిస్ట్ సర్క్యూట్లలో పెట్టుబడి కోసం పటిష్టమైన ఫ్రేమ్ని సృష్టించానన్నారు. డిపార్ట్మెంట్లో పని శైలిని పునరుద్ధరించానని, జవాబుదారీతనం నింపడానికి ప్రయత్నించానని తన పోస్ట్లో వివరించారు. లాజిస్టిక్స్, ప్లానింగ్ కోసం పునాది వేసి గ్లోబల్ ఈవెంట్ కోసం ప్రయత్నం మొదలుపెట్టానని, అందుకు ఆనందంగా, గౌరవంగా ఉందని ఈ పోస్ట్లో తెలిపారు ఆమె. ఎన్డీఎస్ఏ రిపోర్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య డైలాగ్ వార్ నడిచింది. కాళేశ్వరం ప్రాజెక్టులో తీవ్రమైన లోపాలు ఉన్నట్లు ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ నేతలు సిగ్గుపడటం లేదు అని మంత్రి ఉత్తమ్ విమర్శించారు. ఎన్డీఎస్ఏ ఎవరు, వాళ్ళెవరు రిపోర్ట్ ఇవ్వడానికి అని కించపరిచేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మంత్రి ఉత్తమ్ కామెంట్స్ కు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వ జేబు సంస్థగా మారింది అని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నాయని హరీష్ ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో జరిగిన ఈ ప్రాజెక్టు నిర్మాణం, ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, ఓఎండ్ఎంలో అన్నిట్లో సీరియస్ లోపాలు ఉన్నాయి. అందుకోసమే కూలిపోయిందని స్పష్టమైన రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎవరైనా ప్రజా జీవితంలో, రాజకీయంలో బాధ్యతగా ఉంటే
సిగ్గుతో తల వంచుకొని క్షమాపణ చెప్పాల్సిన పోయి అసలు ఎన్డీఎస్ఏ ఎవరు, అసలు ఇది వాళ్ళెవరు వీళ్ళెవరు రిపోర్ట్ ఇవ్వడానికని ఒక వికృతమైన వికారమైన విమర్శలు మొదలుపెట్టారు. ఈ దేశంలో ఈడీ సిబిఐలను ఎట్లా వాడుతున్నారో ఎన్డీఎస్ఏను కూడా అదే పద్ధతిలో వాడుతున్నారడానికి ఇది ఒక నిదర్శనము. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రాథమిక నివేదిక, పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక, సిల్వర్ జూబ్లీ ముందు తుది నివేదిక. 5 ఏళ్లైనా పోలవరంకు పోరు, ఏ నివేదిక ఇయ్యరు. అంటే ఇది ఒక రాజకీయపరమైనటువంటి ఒక కుట్రతో కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్కై చేస్తున్నటువంటి విషయం ఇవాళ స్పష్టంగా అర్థమవుతా ఉంది. తెలంగాణను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రతి నియోజకవర్గంలో అంతర్జాతీయ ప్రమాణాలతో పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఎంఎస్ఎంఈ పరిశ్రమలను ఏర్పాటు చేసేలా యువతను ప్రోత్సహిస్తామన్నారు. టీజీఐఐసి ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండలంలో అభివృద్ధి చేయనున్న మొబిలిటీ వ్యాలీ పార్కుకు మంత్రి భూమి పూజ చేశారు. 862 ఎకరాల్లో ఏర్పాటు చేయబోయే ఈ పార్క్ ద్వారా దాదాపు 10,000 మంది యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. మావోయిస్టు పార్టీ నిర్మూలనే లక్ష్యంగా కొనసాగుతున్న ఆపరేషన్ కగార్తో తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు అంతా వార్ జోన్గా మారిపోయింది. అగ్రనేతలు టార్గెట్గా సాగుతున్న ఆపరేషన్ కర్రెగుట్టల్లో 8 రోజులుగా పెద్ద ఎత్తున కూంబింగ్ కొనసాగుతోంది. మావోయిస్టులకు పెట్టని కోటలా ఉన్న కర్రెగుట్టల చుట్టూ దాదాపు 10,000 మంది భద్రతా బలగాలు మోహరించి ఉన్నట్టుగా సమాచారం. గుట్టల్లో సుప్రీం కమాండర్ హిడ్మాతో పాటుగా 1,000 మంది మావోయిస్టులు ఉన్నట్టు భద్రతా బలగాలు గుర్తించాయి. వారిని లక్ష్యంగా చేసుకుని కర్రెగుట్టలో ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. భద్రతా దళాలు జల్లెడ పడుతుండటంతో ఎప్పుడేం జరుగుతుందో అని దండకారణ్యంలో ఆదివాసీలు భయంతో వణికిపోతున్నారు. అడవిలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఆపరేషన్ కగార్పై మంత్రి సీతక్క స్పందించారు. ఆదివాసీల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కగార్ని తక్షణమే నిలిపివేయాలి అన్నారు. శాంతియుత వాతావరణం నెలకొల్పడమే లక్ష్యంగా ప్రభుత్వాలు ఉండాలన్నారు. ఆపరేషన్ కగార్తో ఆదివాసీలు తీవ్ర భయాందోళనతో ఉన్నారు అని, మావోయిస్టుల శాంతి చర్చల ప్రతిపాదనకు కేంద్రం సానుకూలంగా స్పందించాలి అని విజ్ఞప్తి చేశారు. ఆదివాసీ జాతి బిడ్డగా ఆదివాసులకు అండగా ఉంటాను అని స్పష్టం చేశారు మంత్రి సీతక్క. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఉత్తమ్ ఎంతమంది రైతులకు డబ్బులు చెల్లించారో బయట పెట్టాలని ఛాలెంజ్ విసిరారు. ధాన్యం కొనుగోలుపై నల్లగొండలో అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం మంత్రులకు వ్యవసాయంపై అవగాహన లేదని, తెలంగాణను కాంగ్రెస్ నాశనం చేసిందన్నారు. నేను ఇప్పుడు మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా, తెలంగాణ రైతుల పక్షాన్ని అడుగుతున్నా. గత యాసంగిలో ఎన్ని ఓట్లు కొన్నావు, ఎన్ని డబ్బులు రైతుల అకౌంట్లో వేసినావు? మొన్న వానకాలం ఎన్ని ఓట్లు కొన్నావు, ఎన్ని అకౌంట్లో వేసినావు రైతులకి? ఇప్పుడు యాసంగి ఈ రోజు వరకు ఎంత కొన్నావు? నీకు దమ్ముంటే సాయంత్రం ఏదో పెడుతున్నావు కదా, ఏదో ప్రదర్శించుకుంటా అని చెప్పి ఏదో పనికిమాలిన ఇండియా నివేదిక తీసుకొచ్చుకొని నువ్వు బీజేపీ కలిసి ఆ సందర్భంగా చెప్పు, నీకు దమ్ముంటే నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. దయచేసి మీడియా మిత్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఆయన పెట్టే పత్రికా విలేకరుల సమావేశంలో ఎవరైనా ఒక్కరు అడగండి ధైర్యం చేసి, ఈ రోజు వరకు ఎంత ధాన్యం కొన్నాడు, దమ్ముంటే లెక్క చెప్పమండి. నిజంగా పహల్గామ్ ఉగ్రదాడి ఘటన కాశ్మీర్ ఫైల్స్ సినిమాను తలపించింది అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన పదాధికారుల సమావేశంలో కిషన్ రెడ్డి, సునీల్ బన్సల్ పాల్గొన్నారు. కాశ్మీర్ అభివృద్ధి చెందడం ఈ దేశంలో ఉన్న అంతర్గత శక్తులకు, పాకిస్తాన్ శక్తులకు ఏమాత్రం ఇష్టం లేదు అన్నారు. శాంతి సామరస్యంతో ముందుకు వెళ్తున్న కాశ్మీర్ని చూసి పాకిస్తాన్ సహించలేకపోతుంది అన్నారు. తల్లి ముందు కొడుకును, భార్య ముందు భర్తను, హిందూ ముస్లిం అని విభజించి హిందువులందరినీ కూడా ఏ రకంగా అతి కిరాతకంగా మరి కాల్చి చంపారో మనం చూసాం. గతంలో కాశ్మీర్ ఫైల్స్ అని సీన్ వచ్చినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా విమర్శించారు. అందులో చూపించడం జరిగింది, హిందువులందరినీ ఒక దగ్గర, ముస్లింలందరినీ ఒక దగ్గర పెట్టి ఏ రకంగా హిందువులను కాల్చారు. సరిగ్గా అదే సీను ఈ యొక్క పహల్గామ్లో మళ్ళీ రిపీట్ అయింది.
మంత్రి తుమ్మల పర్యటనలో అధికారులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అశ్వారావుపేట నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనులు తనకు చెప్పలేదని, తుమ్మల పర్యటన షెడ్యూల్ కూడా తనకు చెప్పలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే ఆదినారాయణ. తనకి తెలియకుండా ప్రారంభోత్సవం ఏర్పాటు చేశారని, తన మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారని అధికారులపై అసహనం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే ఆదినారాయణ. రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. హస్తనాపురం డివిజన్ కార్పొరేటర్ బానుతు సుజాత నాయక్ పై ఓ సభలో సుధీర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో బాధితురాలు మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దీంతో సుధీర్ రెడ్డికి మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. కాగా మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెల శారద ముందు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హాజరయ్యారు. కమిషన్ కు రాతపూర్వకంగా వివరణ సమర్పించారు. సుధీర్ రెడ్డి వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న కమిషన్ ఎమ్మెల్యేకు ప్రశ్నల వర్షం కురిపించింది. సుధీర్ రెడ్డి వివరణపై తదుపరి చర్యలు తీసుకోనుంది. మద్యం కేసులో రాజ్ కేసిరెడ్డి కస్టడీ పిటిషన్పై విచారించిన విజయవాడ సిఐడి న్యాయస్థానం తీర్పు రేపటికి వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయాలని సిట్కి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కూటమి సర్కారు శాంతి భద్రతలను గాలికి వదిలేసిందని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి మేరుగు నాగార్జున. టీడీపీ కూటమి అలవికాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. రైతుల గురించి పట్టించుకునే నాథుడు లేడు అని, పంటలకు మద్దతు ధర లేక అన్నదాతలు కన్నీటి పర్యంతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై పోరాటాలకు వైఎస్ఆర్సీపీ ఎల్లప్పుడూ సిద్ధమన్నారు మేరుగు నాగార్జున. విద్యను గాలికి వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప ఆలోచనతో విద్య కోసం కోట్ల రూపాయలు వెచ్చించి అనేక సంస్కరణ చేస్తే వాటిని వదిలేస్తే ఈరోజు పేదవారు పిల్లలను చదివించుకోలేక డ్రాప్అవుట్స్గా స్కూళ్ళలో మిగిలిపోయి కూలికెళ్ళి ఈరోజు వాళ్ళ కుటుంబాలు చితికిపోతూ ఉంటే, అప్పుల ఊబిలో ఆత్మహత్యలకు వెళ్తూ ఉంటే, వాటన్నిటికీ సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత అండగా ఉండాలో, వాళ్ళకి ఎలా మనోధైర్యం కల్పించాలో పూర్తి బాధ్యతాయుతంగా కూడా పనిచేయమని అధ్యక్షుల వారు ఆదేశించడం జరిగింది. గుంటూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు పీఈటీ అభ్యర్థుల నిరసన సెగ తగిలింది. మంగళగిరి జనసేన కార్యాలయం వద్ద పీఈటీ అభ్యర్థులు నిరసన వ్యక్తం చేశారు. డిఎస్సీలో పీఈటీ పోస్టులు ఎత్తివేయడంపై ధర్నా నిర్వహించారు అభ్యర్థులు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే డిఎస్సీ ద్వారా పీఈటీ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఎన్నికలకు ముందు నారా లోకేష్ పవన్ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు. సమస్య పరిష్కరించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా మాకు ఈ 2025లో డిఎస్సి అప్లై చేసి ఆ 1600 పోస్టులకి మమ్మల్ని ఎలిజిబుల్ కల్పించాలని మేమందరం కోరుకుంటున్నాం. బ్రతికొండగానే చంపేస్తున్నారు. తల్లిదండ్రులు లేకపోయినా సరే మేము కష్టపడి అవి చేసి ఈ చేసి పాలేరుతనాలు చేసి చదువుకుని మేము ఇలా వచ్చి నిరుద్యోగులతో ఆటలాడుకుంటున్నారు. మేము కావాలని గెలిపించుకున్న తర్వాత కూడా మాకు న్యాయం చేయకపోతే ఎందుకు? 15 సార్లు 20 సార్లు తిరిగాం చంద్రబాబు నాయుడు దగ్గరికి, లోకేష్ బాబు గారి దగ్గరికి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి. మాకు న్యాయం కూడా సరైన అప్లికేషన్ కానీ పత్తు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. వక్ఫ్ సవరణ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నామని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధులు హైదరాబాద్లో వెల్లడించారు. తమ నిర్ణయానికి సంఘీభావంగా బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా బుధవారం రాత్రి 9 గంటల నుంచి 10 నిమిషాల పాటు లైట్లను ఆర్పివేయాలి అని పిలుపునిచ్చారు. ముస్లిం సంస్థలు, తెలుగు రాష్ట్రాల ప్రజలు స్వచ్ఛందంగా విద్యుత్ దీపాలను ఆర్పి మద్దతు ప్రకటించాలి అని కోరారు. అత్యవసర సర్వీసులు, ఆసుపత్రులకు మినహాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను వైద్యులు డిశ్చార్జ్ చేశారు. శ్రీతేజ్ని రీహాబిలిటేషన్ సెంటర్కు తరలించారు. పుష్ప 2 సినిమా ప్రీ రిలీజ్ తొక్కిసలాటలో శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇదే ఘటనలో శ్రీతేజ్ తల్లి రేవతి ప్రాణాలు కోల్పోయారు. విశాఖలో ఉన్న 2 పాకిస్తాన్ దేశస్తులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎఫ్ఆర్ఆర్ఓ.
నలుగురు కుటుంబ సభ్యుల్లో ఇద్దరికి పాకిస్తాన్ పౌరసత్వం ఉన్నట్లు గుర్తించింది. ఇద్దరి వివరాలను హైదరాబాద్లోని FRROకి విశాఖ సిపి శంఖబ్రత బాగ్చి పంపారు. ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి ఉత్తర్వులు అందుకున్నారు విశాఖ సిపి. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు విశాఖలో ఉండేందుకు తండ్రి కొడుకుకు అనుమతులు లభించాయి. కుమారుడికి ఆటిజం హెల్త్ ప్రాబ్లం ఉందని వైద్యం చేయించుకోవడానికి అనుమతి కోరారు పాకిస్తాన్ దేశస్థులు. దుబాయ్ నుంచి 4 ఏళ్ల క్రితం విశాఖకు వచ్చారు నలుగురు కుటుంబ సభ్యులు. నలుగురిలో తల్లి, చిన్న కుమారుడికి భారతీయ పౌరసత్వం ఉండగా పెద్ద కుమారుడు తండ్రికి పాకిస్తాన్ పౌరసత్వం ఉన్నట్లు గుర్తించారు. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు ముగ్గురు ఐపీఎస్లు. భూదాన్ వ్యవహారంలో సింగిల్ బెంచ్ తీర్పుపై అప్పీల్ చేశారు. 27 మంది అధికారులకు చెందిన భూములను నిషేధిత జాబితాలో పెట్టాలని సింగిల్ బెంచ్ తీర్పు వెలువరించింది. సింగిల్ బెంచ్ తీర్పుపై అప్పీల్ చేశారు ఐపీఎస్లు మహేష్ భగవత్, స్వాతి లక్రా, సౌమ్య మిశ్రా. డ్రగ్స్ పెడ్లర్లపైన హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ నల్లకుంట్ల పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. హర్షవర్ధన్, శ్రీనివాస, రాహుల్, అభిషేక్, ధవల్ అనే నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 1380 గ్రాముల హైడ్రోపోనిక్ గంజా, 44 LSD బోల్స్, 10,000 నగదు, 6 మొబైల్ ఫోన్లు, 2 బైక్లు సీజ్ చేశారు. మొత్తం పట్టుబడ్డ మాదక ద్రవ్యాల విలువ ₹1,40,00,000 ఉంటుందని పోలీసులు వెల్లడించారు. వివిధ యాప్స్ ను ఉపయోగించి డ్రగ్స్ అమ్మకాలు చేస్తున్నారని తెలిపారు. చదువుకున్న యువత ఎక్కువగా మత్తు పదార్థాలకు అలవాటు పడుతూ ఉన్నారని తల్లిదండ్రులు దృష్టి సారించాలి అన్నారు. different applications are there. Payment gateways like cryptocurrency and bitcoins payments ఉన్నాయి. వాళ్ళ వ్యాలెట్స్ ఉన్నాయి. వ్యాలెట్స్లో you'll be surprised to know. హర్షవర్ధన్ వ్యాలెట్లో 1 day deposit 10 lakhs. ఒక రోజు 10 లక్షల రూపాయలు డిపాజిట్స్ ఉన్నాయి. 5 లక్షలు 10 లక్షలు. I think what I don't know. Around 5 to 50 lakhs cash is still there in his wallet, crypto wallet. హైదరాబాద్ మెహదీపట్నం ఓల్డ్ ప్రిన్స్ హోటల్ లైన్లో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చేశారు. రోడ్డును ఆక్రమించి వ్యాపారులు పెట్టిన బోర్డులను తొలగించారు. స్థానికంగా ఎలాంటి గొడవలు జరగకుండా జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపట్టారు. రేపు తెలంగాణ 10th ఫలితాలు విడుదల కానున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి 10th ఫలితాలు విడుదల చేయనున్నారు. 10th మెమోలలో సబ్జెక్టుల వారీగా గ్రేడింగ్ ఇవ్వనున్నారు. ఈసారి గ్రేడింగ్తో పాటు మార్కులు విడుదల చేయనున్నారు. దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు 10th పరీక్షలు రాశారు. కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు రోజంతా స్వల్ప శ్రేణిలో కదలాడాయి. ఎంపిక చేసిన షేర్లలో మినహా పెద్దగా మార్కెట్లో కొనుగోళ్లు కనిపించలేదు. సెన్సెక్స్ 70.01 పాయింట్ల లాభంతో 80,288.38 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ సైతం 7.45 పాయింట్ల లాభపడి 24,335.95 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 85.25 ఉంది. అక్షయ తృతీయ వేళ దేశవ్యాప్తంగా బంగారం విక్రయాలు ఊపందుకుంటున్నాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ₹440 పెరిగి ₹97,970 పలికింది. విశాఖ, విజయవాడతో పాటు వాణిజ్య రాజధాని ముంబైలోనూ ఇదే ధర కొనసాగుతోంది. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ₹98,120గా నమోదైంది. హైదరాబాద్లో 22 క్యారెట్ల పుత్తడి ధర ₹89,800గా ఉంది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. 44 పరుగులు చేసి రఘువంశీ టాప్ స్కోరర్గా నిలిచారు. ఇక ఢిల్లీ టార్గెట్ 210 పరుగులు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.